వెల్కమ్ టు 30 మినిట్స్. కరోనా దెబ్బకు అమెరికా అతలాకుతలమవుతోంది. బలమైన ఆర్థిక పునాదులు సైతం కదిలిపోతున్నాయి. చరిత్రలో మునుపెన్నడూ చూడని విపత్తును ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత ఓ ఎత్తైతే ఒక్క అగ్రరాజ్యంలో ఉన్న తీవ్రత మరో ఎత్తు. ఊహించని ఉపద్రవంతో కోట్లాది మంది ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. దీంతో ప్రెసిడెంట్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వలసలను తాత్కాలికంగా నిలిపివేయడానికి నిర్ణయించామన్నారు. మరి ట్రంప్ సంచలన నిర్ణయ ప్రభావం ఎవరిపై పడనుంది? అమెరికాలో భారత ఉద్యోగుల పరిస్థితి ఏంటి? ట్రంప్ డెసిషన్తో డాలర్స్ డ్రీమ్స్ చెదిరిపోయినట్టేనా? ఇదే ఇవాళ 30 మినిట్స్. అమెరికా ఉక్కిరిబిక్కిరవుతోంది. ఓ పక్క లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నా అదుపు చేయలేని పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. ఆర్థిక ప్యాకేజీలు ప్రకటిస్తున్నా ఉపశమనం లభించడం లేదు. నిరుద్యోగ భృతి చెల్లిస్తున్నా భరోసా కనిపించడం లేదు. అందుకే అమెరికాలోకి వలసలను తాత్కాలికంగా నిషేధించారు. ఇంతకీ ట్రంప్ ఇమిగ్రేషన్ బ్యాన్తో అమెరికా ఉద్యోగులకు రిలీఫ్ లభిస్తుందా? ఈ చర్య వాళ్లకు భరోసానిస్తుందా? ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకి వైరస్ ఉగ్ర రూపం దాల్చుతోంది. 3 నెలల వ్యవధిలో ఊహల కందని విపత్తును సృష్టించింది. ఇప్పటికే 200కు పైగా దేశాలు వైరస్ పంజాకు విలవెల్లాడుతున్నాయి. ఓవైపు ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి, మరోవైపు అన్ని రంగాలు అతలాకుతలమవుతున్నాయి. దీని ప్రభావంతో కోట్లాది మంది ఉద్యోగాలకు ఎసరొచ్చింది. వారంతా ఇప్పుడు వీధిన పడ్డారు. కోట్లాది మంది ఉద్యోగుల జీవితాలను కరోనా మహమ్మారి చీకటిమయం చేసింది. వారి భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చేసింది. ఇతర దేశాలతో పోల్చుకుంటే కరోనా విలయానికి అమెరికా ఎక్కువగా బాధింపబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25 లక్షలకు చేరువవుతుంటే ఒక్క అమెరికాలోనే 7,92,000కు పైగా కేసులున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య 1,70,000కు పైగానే ఉంటే ఒక్క అమెరికాలోనే 42,500కు పైగా మరణాలు సంభవించాయి. అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్లోనే 2,52,094 పాజిటివ్ కేసులున్నాయి. అక్కడ మరణాల సంఖ్య 18,929గా ఉంది. ఇంతకు ముందు ఎన్నడూ ఈ స్థాయి విపత్తును అగ్రరాజ్యం చూడలేదు. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నష్ట నివారణ చర్యలు చేపడుతున్నారు. కరోనా ప్రభావంతో అమెరికాలో కోట్లాది మంది ఉద్యోగుల ఫ్యూచర్ ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే అక్కడ 2.2 కోట్ల మంది నిరుద్యోగ భృతి కోసం అప్లై చేసుకున్నారు. అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలోకి వలసల్ని తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు ఆయన కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేయనున్నట్లు తెలిపారు. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. కంటికి కనిపించని శత్రువుతో పోరాడుతున్న ప్రస్తుత సమయంలో అమెరికన్ల ఉద్యోగాల్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అమెరికాలో రోజురోజుకి వ్యాప్తి చెందుతున్న వైరస్ కు అడ్డుకట్ట పట్టలేదు. దీంతో అమెరికన్లంతా తీవ్ర ఆందోళనలో పడ్డారు. కోట్లాది మంది ఉద్యోగులు సైతం తమ ఫ్యూచర్ ఏంటని ఆలోచనలో పడ్డారు. ఇలాంటి సమయంలో వారిలో భరోసా నింపేందుకు ట్రంప్ తాత్కాలికంగా ఇమ్మిగ్రేషన్ పై బ్యాన్ విధించారు. తమ దేశంలో యువత ఉద్యోగాల్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే తాత్కాలికంగా ఇమ్మిగ్రేషన్లను రద్దు చేసినట్లు ట్రంప్ చెప్పారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన జెఫ్ సెషన్స్ అనే నాయకుడు 2 రోజుల క్రితం కొన్నాళ్లు అమెరికాలో అన్ని రకాల వీసాల్ని తాత్కాలికంగా నిలిపివేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ట్రంప్ అదే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని కొందరు సమర్థిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. అయితే ట్రంప్ మొదటి నుంచి కూడా వీసాలపై కఠినంగా వ్యవహరిస్తూనే ఉన్నారు. మరి ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగానే ఉంచుతారా లేక పూర్తి స్థాయిలో ఉంటుందా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అమెరికాకు వలస వెళ్లే వారిలో భారతీయులు, చైనావాసులే అత్యధికం. అక్కడ పనిచేస్తున్న వారిలోనూ ఈ 2 దేశవాసులదే సింహభాగం. ట్రంప్ తాజా నిర్ణయంతో భారతీయులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.
అమెరికా ఫస్ట్, మిగతా వారంతా నెక్స్ట్. ట్రంప్ అధికారంలోకి రావడానికి ఈ నినాదం బాగా ఉపయోగపడింది. దీనిపై ఇతర దేశాల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు కరోనా సంక్షోభం నేపథ్యంలో మరోసారి ఇదే నినాదాన్ని ఎత్తుకున్నారు ట్రంప్. వలసలకు తాత్కాలికంగా బ్రేక్ వేశారు. ఈ నిషేధం ఎన్నాళ్లు ఉంటుంది అన్న దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇంతకీ అమెరికాలో ఉన్న భారతీయ ఉద్యోగుల పరిస్థితి ఏంటి? ట్రంప్ నిర్ణయంతో వారిపై ఎలాంటి ప్రభావం పడనుంది? కరోనా మహమ్మారి అందరి జీవితాల్ని దెబ్బతీస్తోంది, అతలాకుతలం చేస్తోంది. వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తున్న సమయంలో ఏ ఒక్కరూ ఈ స్థాయి విధ్వంసాన్ని కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడు నిద్రపోతున్నా సరే అదే వైరస్ పీడకలలా వెంటాడుతోంది. ముఖ్యంగా ఉద్యోగుల పరిస్థితి దారుణాతి దారుణంగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల ఉద్యోగులు సంక్షోభంలో పడ్డారు. ఈ సంక్షోభాన్ని తట్టుకోలేక ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లోనే కోతలు పెడుతుంటే మరి ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంటుందో ఇమాజిన్ చేయొచ్చు. అందులోనూ దేశం కాని దేశంలో ఉన్న ఉద్యోగుల పరిస్థితి మరింత ఘోరాతి ఘోరంగా మారుతోంది. ఏ దేశాలైనా తమ వారికి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాయి. ఇందులో ఆశ్చర్యం ఏం లేదు. ఇప్పుడు అమెరికా కూడా అదే చేసింది. ఇదే సమయంలో అక్కడ ప్రవాస భారతీయులతో పాటు పలు దేశాల నుంచి వలసొచ్చి అక్కడ సెటిల్ అయిన వారి పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారిపోయింది. అమెరికాలో భారత ఐటీ నిపుణులు, పారిశ్రామికవేత్తల అడ్డా సిలికాన్ వ్యాలీ. కరోనా దెబ్బకు అది కూడా కళతప్పింది. గూగుల్, ఫేస్బుక్ లాంటి బడా సంస్థల్ని మినహాయిస్తే చిన్న మధ్యస్థాయి స్టార్టప్ కంపెనీలకు కరోనా సెగ మామూలుగా లేదు. కొన్ని కంపెనీలు ఉద్యోగుల జీతాలకు కోతలు పెడుతుంటే మరికొన్ని కంపెనీలు ఏకంగా ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమవుతున్నాయి. ఇంకొన్ని కంపెనీలు పెద్ద జీతగాళ్లను పక్కన పెట్టేస్తున్నాయి. మే నెలలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతలు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ శాతం 5 నుంచి 10 వరకు ఉండే అవకాశం ఉంది. నిజానికి గత 20 ఏళ్లలో సిలికాన్ వ్యాలీలో ఏనాడు ఈ స్థాయి ప్రతికూలత లేదు. ఆఖరికి 2008 ఆర్థిక సంక్షోభం సమయంలోనూ ఈ స్థాయి గడ్డు పరిస్థితుల్ని చూడలేదు. రవాణా, పర్యాటక రంగాలకు సేవలు అందిస్తున్న టెక్ స్టార్టప్ల వ్యాపారంపై ఎక్కువగా ఎఫెక్ట్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాబ్ల కోసం ఆపేస్తే మన ఇండియన్ స్టూడెంట్స్ ఎంతో మంది పోతారు. వాళ్ళ వల్ల ఎన్నో యూనివర్సిటీలు బతికిపోతున్నాయి. 2001లో మనకు 911 అయినప్పుడు ఒక్క సెమిస్టర్లో F1 వీసాలు సరిగ్గా ఇవ్వనందుకు చాలా యూనివర్సిటీస్ అప్పుల్లో కూరుకుపోయినాయి. అలాంటిది ఇప్పుడు మనకి H1 కానీ ఇవన్నీ ఆపేస్తే ఇక్కడి నుంచి ఎవరు చదువుకోవడానికి అంటూ మనం వెళ్తాం. కానీ మనందరూ తెలుసు ముఖ్య ఉద్దేశం ఏంది, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ జాబ్ కోసం వెళ్తాం. ఆ జాబ్ లేనప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి అక్కడికి అనే ఉద్దేశం వస్తే ఇక్కడి నుంచి పోతే అక్కడే ఉద్యోగాలు ఇంకా పోతాయి. యూనివర్సిటీలు డీలా పడతాయి, ప్రొఫెసర్లు పోతారు. యూనివర్సిటీల మీద ఎన్నో దానికి అనుబంధమైన సంస్థలు ఉంటాయి, రెంట్లు తగ్గిపోతాయి, ఇవన్నీ నష్టపోతుంది. ఇది ఎవరికి లాభం చేకూర్చే పని అయితే కాదు. ఇదేదో ఒక సిలికాన్ వ్యాలీకే పరిమితం కాలేదు. అమెరికా వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయుల ఉద్యోగాలకు కరోనా ఎసరు పెడుతోంది. కరోనా ప్రభావంతో అమెరికాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయిన వారిలో ప్రవాస భారతీయులే అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికాలో ఉంటున్న వారిలో విద్యార్థులు, H1 వీసాపై వచ్చిన వారు, గ్రీన్ కార్డ్ పొందిన వారు, అమెరికా పౌరసత్వం దక్కించుకున్న వారు, ఇలా 4 రకాలుగా ఉంటారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి అమెరికాలో ఉద్యోగం పోతే జీతం ఉండదు, కనీసం బీమా సదుపాయం కూడా అమలు కాదు. ఉద్యోగం పోయినట్లయితే 60 రోజుల్లో మరో ఉద్యోగం వెతుక్కోవాల్సిందే. లేదంటే అమెరికాలో ఉండేందుకు అనర్హులుగా గుర్తించి వారిని ఆ దేశం నుంచి పంపించేస్తారు. నిజానికి రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని అమెరికా ఫస్ట్ నినాదాన్ని మళ్లీ ఎత్తుకోవాలని ట్రంప్ ఎప్పటి నుంచో చూస్తున్నారు. ఇప్పుడున్న సంక్షోభం దృష్ట్యా ఇమిగ్రేషన్పై తాత్కాలికంగా బ్యాన్ విధించారు. H1Bలు కానీ, అగ్రికల్చర్ వర్కర్స్ కానీ, ఇతరత్ర అన్నిటినీ కంట్రోల్ చేయడం కోసం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొస్తా అని చెప్పేసి ట్రంప్ తన ట్విట్టర్ ద్వారా తెలియపరచడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఇది ఎలక్షన్స్ ఈ సంవత్సరం కాబట్టి అమెరికన్స్కి జాబ్లలో పర్ఫెక్ట్గా జాబులు పోకుండా కాపాడాలనే ఉద్దేశంతో ట్రంప్కి ఏదైతే ఈ ఇంపాక్ట్ని నుంచి బయటపడాలి, మళ్ళీ వచ్చే ఎలక్షన్లో విన్ అవ్వాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు చూసుకుంటే మాత్రం డెఫినెట్గా ఇది భారతదేశంలోనే మన తెలుగు వాళ్ళ మీద ఇంపాక్ట్ అయితే గ్యారంటీడ్గా ఉంటుంది. కొన్ని అమెరికన్ కంపెనీలు కూడా అక్కడి వారికే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. అమెరికన్ల జీతాలతో పోల్చుకుంటే మన దేశం సహా దక్షిణాసియా దేశాల నుంచి వెళ్ళిన వారి జీతాలు తక్కువగా ఉంటాయి. నిజానికి ముందు నుంచి అమెరికా ఫస్ట్ అంటున్న ట్రంప్ ఈ నిర్ణయంతోనే అమెరికన్లకు దగ్గరయ్యారు. ఇప్పుడు కరోనా తీవ్రత పెరగడానికి ట్రంప్ నిర్లక్ష్యమే కారణమన్న వాదనలతో ఆయనపై వ్యతిరేకత పెరుగుతోంది. ఈ సందర్భంలో అమెరికన్లకు దగ్గరవడానికి వలసలకు బ్రేక్ వేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే అక్కడ ప్రవాస భారతీయులు ఉద్యోగాలు కోల్పోయి తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఈ సందర్భంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం వారిని మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. వైరస్ తీవ్రత తగ్గి పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత ఆయా కంపెనీలు విదేశీయుల్ని కాకుండా అమెరికన్లకే ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో H1B వీసాలపై పనిచేస్తున్న భారత టెక్కీల ఉద్యోగాలకు అంతగా ముప్పుండకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఆయా కంపెనీలకు వారే చౌకగా లభించే మానవ వనరు. సో కంపెనీలు వాళ్ళను ఉద్యోగాల నుంచి తీసే సాహసం చేయకపోవచ్చు. టెంపరరీ ఇమిగ్రేషన్ బ్యాన్ డాలర్ డ్రీమ్స్ను చెదరగొట్టింది. అమెరికాలో చదువు ఉద్యోగాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వారి కలలయ్యాయి. నిషేధం తాత్కాలికమే అయినా ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్న ఆందోళన కనిపిస్తోంది. ఇప్పట్లో అమెరికాలో అడుగు పెట్టడం మాత్రం సాధ్యం కాదన్న విషయం స్పష్టమవుతోంది. అసలు టెంపరరీ ఇమిగ్రేషన్ బ్యాన్ H1B వీసాపై ఎలాంటి ప్రభావం చూపనుంది? అమెరికా ఒక కలల సౌధం. అక్కడ సెటిల్ అవ్వాలన్నది చాలా మంది యువత కోరిక. ఈ డాలర్ డ్రీమ్స్ భారతీయ యువతకే పరిమితం కాదు. చాలా దేశాల యువత అమెరికాలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. అమెరికాలో MS, ఆ తర్వాత 3 ఏళ్ల పాటు OPT, ట్రైనింగ్లో ఉండగానే H1B వీసాకు అప్లై చేయడం, 3 ఏళ్ల పాటు వీసా వస్తే మరో 3 ఏళ్ల పొడిగింపు, ఆ టైంలోనే పనిచేసే కంపెనీ ఆమోదంతో గ్రీన్ కార్డ్కు అప్లై చేయడం, అది పెండింగ్లో ఉన్నంతకాలం H1B వీసా గడువును పొడిగించుకోవడం. ప్రస్తుతం అమెరికాలో ఉన్న భారతీయులు చేసేది ఇదే. అగ్రరాజ్యంలో ఎలాగోలా సెటిల్ అయ్యేందుకు విక్రమార్క ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారందరికీ ట్రంప్ నిర్ణయం పెద్ద షాకే ఇచ్చింది. అమెరికాలో 2021 ఆర్థిక సంవత్సరానికి H1B వీసా కింద ఎవరు ఎంపికయ్యారో USICS తాజాగా వెల్లడించింది. అందులో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. ఆ ఆనందాన్ని కరోనా దూరం చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా కంపెనీలు తమకు కొలువులు ఇస్తాయో లేదో అన్న ఆందోళన వెంటాడింది. ఇప్పుడు ఏకంగా ఇమ్మిగ్రేషన్పై తాత్కాలిక బ్యాన్ విధించడంతో చాలా మంది తమ ఆశలు వదిలేసుకుంటున్నారు. దానికి ప్రతి ఏటా H1B వీసా కోసం దరఖాస్తు చేసే వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. ఈసారి మొత్తం 2.75 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. గతేడాదితో పోల్చుకుంటే 74,000 అధికం. ఈ మొత్తంలో 68% దరఖాస్తులు భారతీయులువే. మరో 13% చైనా వారి నుంచి వచ్చాయి. అయితే లాటరీలో కొత్త విధానం వల్ల భారతీయ విద్యార్థులు అధిక సంఖ్యలో ఎంపికైనట్లు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో H1B వీసాలపై కొంత గందరగోళం నెలకొంది. ట్రంప్ ఇమిగ్రేషన్ పై తాత్కాలికంగా బ్యాన్ విధిస్తున్నామని చెప్పారే కానీ దానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ బయటకు వస్తే గానీ అసలు ఆ ప్రభావం ఎంతమందిపై ఏ విధంగా పడుతుంది అన్నది చెప్పలేం. ప్రధానంగా ఇమిగ్రేషన్ బ్యాన్ వీసాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న దానిపై క్లారిటీ లేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం H1B వీసాపై ఈ ప్రభావం ఉండదని తెలుస్తోంది. అదే సమయంలో తమ ఉద్యోగుల్ని రక్షించడం ట్రంప్ ప్రధాన ధ్యేయమైతే H1తో పాటు ఇతర వీసాలపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే గనక జరిగితే ఎక్కువగా నష్టపోయేది మనోళ్ళే. అతను తీసుకున్న నిర్ణయం అక్కడ సిటిజన్స్ను ఉద్దేశించి తీసుకున్నాడు. గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఏదో కొత్తగా జరుగుతుందని నేను అనుకోను. రెండోది ఇక్కడ ఒక విషయం, ఒక 20 years బ్యాక్ కానీ ఒక 10 years బ్యాక్కి ఇప్పటికీ సిచ్యువేషన్ చాలా డిఫరెంట్. ఓ 20 years బ్యాక్ వీఆర్ ఆల్ డిపెండెంట్ ఆన్, మనకు ఎకానమీ ఇంత స్ట్రాంగ్ లేదు. ఇండియన్ ఎకానమీ టోటల్లీ డిపెండెంట్ ఆన్ US ఆర్ యూరోప్ ఎకానమీ. ఈ రోజున ఆ పరిస్థితి లేదు. ఇండియా ఈజ్ అ మార్కెట్ ఫర్ ఇట్ సెల్ఫ్. సో ఈ రోజు ఉన్న పరిస్థితులలో నిజంగా కూడా ఒకవేళ ఏదో అంత కష్టమైన పరిస్థితి వచ్చి వాడు ఇండియాలోనే ఉండాల్సి వచ్చినా కానీ ఇదివరకున్న పరిస్థితి అంత మరీ భయపడిపోవాల్సినంత పరిస్థితి అయితే లేదు. రెండోది, ఇప్పుడు ఈ ఫ్యాక్ట్ తోటి అంటే ఇది దీనివలన కష్టం జరుగుతుందా నష్టం జరుగుతుందా అంటే డెఫినెట్గా కష్టమే, డెఫినెట్గా నష్టమే. ఇమిగ్రేషన్ పై తాత్కాలిక బ్యాన్ సందర్భంగా మరో విషయం గురించి మాట్లాడుకోవాలి. 2018లో కూడా ట్రంప్ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. ముస్లిం మెజార్టీ దేశాల నుంచి వలస వచ్చిన వారిపై నిషేధం విధించారు. అప్పట్లో ఇది పెద్ద దుమారమే రేపింది. టెక్ కంపెనీలతో పాటు పలు సంస్థలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. అసలు వలసలు లేకుండా యాపిల్ కంపెనీ ఉనికిలో ఉండదని ఆ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ తెలిపారు. వలసల నిరోధానికి మెక్సికోతో అమెరికా గోడ నిర్మాణం కూడా అంతే వివాదానికి దారితీసింది. నిజానికి మార్చిలోనే ఇతర దేశాల నుంచి ఎవ్వరూ అమెరికాకు రాకుండా ఆ దేశం నిరోధించింది. ఇప్పుడు అక్కడ కరోనా కేసుల సంఖ్య లక్షల్లో ఉంది. మరణాల సంఖ్య కూడా అంతే తీవ్రంగా ఉంది. ఇప్పట్లో ఈ తీవ్రత తగ్గే అవకాశం లేదు.
ఆ కోణంలో చూసినా ఇతర దేశీయుల్ని అమెరికాలోకి అనుమతించరు. మరోవైపు చదువు ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లేందుకు చాలా మంది ఎదురు చూశారు. కానీ అమెరికాలో ఉన్న పరిస్థితిని చూసి అక్కడ అడుగు పెట్టడానికి భయపడుతున్నారు. ప్రాణాల కంటే చదువు ఉద్యోగం ఎక్కువ కాదన్న అభిప్రాయంలో మెజారిటీ పీపుల్ ఉన్నారు. ఈ కోణంలో చూసినా ఇప్పట్లో అమెరికాకు వెళ్లేందుకు ఏ ఒక్కరూ సాహసించరు. అలాంటప్పుడు ఇమిగ్రేషన్ బ్యాన్ విధించాల్సిన అవసరం లేదు. అయితే ట్రంప్ పై వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో అందరి దృష్టిని మరల్చేందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2020 ఇంత విపత్తును మోసుకొస్తుందని ఏ ఒక్కరూ ఊహించలేకపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బడా కంపెనీలన్నీ వైరస్ సంక్షోభంలో చిక్కుకున్నాయి. దీంతో ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ ఉద్యోగులపై పడింది. అమెరికాలో ప్రవాస భారతీయ ఉద్యోగులు రోడ్డున పడుతున్న సమయంలో వలసలపై తాత్కాలిక నిషేధం డాలర్ డ్రీమ్స్ను చిదిమేసింది. నిజానికి అమెరికా అగ్రరాజ్యంగా ఎదిగిందంటే అందులో ప్రవాస భారతీయుల పాత్ర కీలకం. అలాంటప్పుడు వారిని వదులుకునేందుకు బడా కంపెనీలు కూడా సిద్ధపడవు. ఇమిగ్రేషన్ బ్యాన్తో పాటు ఇప్పుడున్న సంక్షోభం కూడా తాత్కాలికమే. త్వరలోనే అంతా సర్దుకోవాలని ఆశిద్దాం. ఇది ఇవాల్టి 30 minutes. దిస్ ఈజ్ కావ్య. చూస్తూనే ఉండండి TV9.